మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. కేంద్ర బడ్జెట్ పై జేపీ గారు ఏం చెప్తారో ఒక్కసారి విందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్, చాలా మంది చెప్తా ఉన్నారు 2008 నాటి ఆర్థిక సంక్షోభం మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితులు వచ్చే ఏడాదిలో కనిపిస్తున్నాయి. ఒక్క సంవత్సరంలోపే మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళతామేమో. బడ్జెట్ అసలు అటు ఇటు కాకుండా ఎటు కాకుండా ఉంది. కొన్ని రాష్ట్రాలను అసలు మొత్తానికి పట్టించుకోలేదు నిర్మలమ్మ గారు అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి కామెంట్స్ నడుస్తున్నాయి. సార్ మీరేం చెప్తారు? ఈ బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్టా లేకపోతే కాదా, నిజంగానే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేటువంటి బడ్జెట్టా? ముందు మనం అర్థం చేసుకోవాల్సింది నిరుపమ, సార్ 2008 లాంటి సంక్షోభం, అంతకంటే తీవ్ర సంక్షోభం ప్రపంచానికి వస్తే రావచ్చు. ఓకే, చాలా మంది వస్తుందేమో అని భయపడుతున్నారు. అవును సార్. ప్రధానంగా అమెరికా విధానాలు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొడుతున్నాయి. దాని ప్రభావం ఇంకా ప్రపంచం మీద తీవ్రంగా పడలేదు, కానీ క్రమంగా పడుతుంది. అలాగే యుద్ధోన్మాదం యుక్రెయిన్లో కావచ్చు, రేపు ఇరాన్లో జరగచ్చు, ఎల్లుండి ఇంకో చోట జరగచ్చు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ సంబంధాల్లో గతంలో ఉన్నటువంటి ప్రెడిక్టబిలిటీ అంటాం, అంటే రేపేం జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం నియమాల ప్రకారం జరుగుతున్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏం లేదు, బడితో వాడిదే బర్రె అయిపోయింది. దీంతో పాటు అమెరికాలో ప్రధానంగా ఏమైందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఒక వేలం వేరిగా 10,000 కోట్ల డాలర్లు, 100 బిలియన్ల డాలర్లు దాని పెట్టుబడి పెడుతున్నారు. వీడా కంపెనీలో, వాడి ఈ కంపెనీలో అంతా గొలుసు పెట్టుబడి పెడుతున్నారు. ఇది పెద్ద హైప్ అయిపోయింది, అతిశయోక్తి అయిపోయింది. దానివల్ల వచ్చే ఆర్థిక ఫలితాల కంటే పెట్టేటువంటి పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. చివరికి ఇవన్నీ కూడా కంపెనీలని, బ్యాంకుల్ని, ఇన్వెస్టర్లని, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు అందరినీ కూడా దెబ్బతీస్తాయి. దానివల్ల తీవ్ర సంక్షోభం రావచ్చని చెప్పని గీతా గోపీనాథ్ గారు, భారతీయ సంతతి చెందిన ఆమె, IMFలో కీలకమైన పదవిలో ఉన్నారు. ఆమె వాదిస్తున్నది. కాబట్టి అంతర్జాతీయంగా వస్తే రావచ్చు, ఎవరు మనం ముందు గ్యారంటీగా చెప్పలేం. కొంతమంది అంచనా వేయగలరు. ఉదాహరణ 2008 సంక్షోభం, కొద్దిమంది ఆర్థికవేత్తలే ఈ సంక్షోభం వస్తుందని గమనించారు. అత్యధికులు పెద్ద రాదనుకున్నారు. నాకు బాగా గుర్తుంది, ఆ రోజుల్లో శాండియాగో నగరం, కాలిఫోర్నియాలో నేను అక్కడికి పర్యటనలో భాగంగా వెళ్ళాను. అక్కడ భారతీయ వైద్యులు ఉన్నారు, ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పని, ఆపి అని ఒక సంస్థ. అక్కడ నన్ను వారు ఆహ్వానించారు ఆ సంస్థను ఉద్దేశించి ప్రసంగించమని చెప్పాను. ఆ రోజు పొద్దున్నే నేను శాండియాగో వెళ్ళగానే టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఏదో ఫలాంది కొను అని చెప్పి, అది ఇళ్ళో లేకపోతే కారులో, 000 డౌన్ పేమెంట్, నువ్వు ఎన్నైనా అప్పైనా ఎంతైనా తీసుకోవచ్చు, నువ్వు జేబులోంచి డబ్బు పెట్టక్కర్లా, అప్పు తీసుకుని డబ్బు పెట్టే సరిపోతుంది. 2, 0 ఇంట్రెస్ట్, వడ్డీ లేదు. 3, 0 రీపేమెంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, మొట్టమొదటి సంవత్సరం అసలు ఈఎంఐ అసలు పే చేయక్కర్లేదు. నేను చూడగానే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సంతతి వారు నన్ను కలిస్తే చెప్పాను, మీ దేశం ఆర్థిక సంక్షోభంలో పడబోతోందని చెప్పాను. లేదండి, బ్రహ్మాండంగా ఉంది, స్టాక్ మార్కెట్ బాగుంది, ఆర్థిక ప్రగతి బాగుంది, దేశం అంతా పచ్చగా ఉందన్నారు. పెద్ద లోతుకి వెళ్ళక్కర్లేదయ్యా, ఈ ఒక్క ప్రకటన చాలు. ఎంత వేలమేర అయిపోయిందో, ఖచ్చితంగా రేపొద్దున ఇది కూలబడేది. అంటే ఆర్థికంగా మనం మౌలికమైన సూత్రాలు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎట్లా ఖర్చు పెడుతున్నాం, కేవలం ఈవేళ అవసరాలు తీర్చడం కోసమైనా రేపటి భవిష్యత్తు కూడా కొన్ని ప్రణాళికలు ఇస్తున్నాం. దీని మీద రేపొద్దున భవిష్యత్తు ఆధారపడుతుంది. ఒక కుటుంబం కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక దేశం కావచ్చు. ఈ సూత్రాలకు విరుద్ధంగా ఎవరు ఉండరు. కాబట్టి అంతర్జాతీయంగా సంక్షోభం వస్తే రావచ్చు. దానికి తగ్గట్టుగా ఈవేళ మనకి హెడ్ విండ్స్ అంటాం, అంటే ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గారు ఉరుని మంగళం పడ్డట్టుగా మన మీద 50% టారిఫ్లు వేశాడు. చైనా మీద కూడా లేవు. భారతదేశం మీద ప్రపంచంలో అతి ఎక్కువ టారిఫ్లు వేశాడు. కాలాలు మిరియాలు నూరుతున్నారు. మనం ఏదో సాష్టాంగ ప్రమాణం చేయలేదని చెప్పని, సాగిల పడలేదని చెప్పని, ఏదో రకరకాల కారణాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన దేశం, మన బడ్జెట్ సంగతి వద్దాం. జాతీయ స్థాయిలో గత కొద్ది సంవత్సరాలుగా 2008 తర్వాత కోవిడ్ కారణంగా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఎందుకని? కోవిడ్లో ప్రపంచం అంతా మనమే కావాలని ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేశాం. ఎందుకని? బయటకు వెళితే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సాగుతుందని చెప్పని మనం లాక్డౌన్లు పెట్టాం, కంపెనీలను మూసేసాం. మరి వాణిజ్యం దెబ్బతిన్నది, ఆర్థిక కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. అది దెబ్బతింటే ప్రభుత్వానికి ఆదాయాలు దెబ్బతినిపోతాయి, కానీ ఖర్చు మాత్రం పెరిగింది. ఎందుకంటే కోవిడ్ వచ్చింది కదా, మహమ్మారి వచ్చింది కదా, దానికోసం పేదలను ఆదుకోవాలి, ఆరోగ్య రక్షణ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఖర్చులు పెరిగినాయి ప్రపంచం అంతా కూడా, కానీ ఆదాయం తగ్గింది, సంక్షోభం వచ్చింది. ఆ తర్వాత మన దేశంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా, ముందు చూపుతో ఒక పక్కన పొదుపుతనాన్ని పాటించడం, మరో పక్కన దీర్ఘకాల అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఇతర పెట్టుబడులను పెంచడం. రికార్డు స్థాయిలో పెట్టుబడులు నడుస్తున్నాయి. జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, పోర్టులు కావచ్చు, రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం రికార్డులు బద్దలు కొడుతున్నాం. మనం 10-12 ఏళ్ల క్రితం 2 లక్షల కోట్ల రూపాయలు దేశంలో పెట్టుబడులకి జాతీయ స్థాయి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవాళంతా కలిపి 17 లక్షల కోట్లు ఈ సంవత్సరం. అంటే 12 ఏళ్లలో 8 రెట్లు పెరిగింది. అలాగే పొదుపెడతాను. ఆనాడు
మనకు వచ్చే ఆదాయం కంటే పెట్టే ఖర్చు ఎక్కువైపోయి జాతీయ ఆదాయంలో 9.2% అప్పు చేసేవాళ్ళం. ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, ద్రవ్య లోటు. ఈవేళ దాన్ని ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరం 4.4% తగ్గించారు. వచ్చే ఏడాది 4.3% తగ్గు. మొత్తం అప్పుల భారం జాతీయ ఆదాయంలో ఆనాడు 61-62% వెళ్ళింది జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి. ఇప్పుడు 55% తగ్గిపోయింది. అది 50% తగ్గించబోతున్నారు. ఈ బడ్జెట్లో గతంలో ఉన్నటువంటి ఏదైతే ఒక మార్గాన్ని చూపెట్టారో ఆ మార్గాన్ని తూచా తప్పకుండా చిత్తశుద్ధితో అనుసరించారు. అంకెల గారడీ లేదు, అబద్ధాలు లేవు, అతిశయోక్తులు లేవు. గతంలో చేసిన మంచి వాటిని కొనసాగించారు. దాంతోపాటు రేపు పొద్దున ప్రతికూల పరిస్థితులు వస్తే మీరు చెప్పినట్టుగా ప్రపంచంలో, దేశంలో రాదు కానీ ప్రపంచంలో వస్తే మనకి దెబ్బ తగులుతుంది కదా. అంతర్జాతీయ వాణిజ్యం కనుక దెబ్బతింటే మనం ఎగుమతులు చేసుకోలేము. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తే ఎగుమతులు చేసుకోలేము, పెట్టుబడులు రావు అక్కడి నుంచి. కాబట్టి ప్రపంచం నుంచి మనం ఏ దేశాన్ని విడదీయలేము ఇవాళ, అందులో భారతదేశం అంటే పెద్ద దేశాన్ని విడదీయలేము. కాబట్టి రేపు పొద్దున ప్రపంచంలో గందరగోళం వచ్చి కూడా మనం ఎలా తట్టుకోవాలి, ఆ దృష్ట్యా చాలా జాగ్రత్తగా జాగరూకతతో బడ్జెట్ వచ్చింది. అలాగే భవిష్యత్తులో ఒకవేళ అమెరికాతో మనకి రేపు పొద్దున ఈ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. బహుశా ఒకవేళ ఆలస్యమైనా కూడా అమెరికాతో సంబంధం లేకుండా రేపు ఏ ప్రభుత్వం మనం బెదిరించే అవకాశం లేకుండా మన వాణిజ్య ప్రయోజనాలు, మన పారిశ్రామిక ప్రయోజనాలు ఎట్లా కాపాడుకోవాలి, దానికోసం పెట్టుబడులు ఎలా ప్రోత్సహించాలి, ఎగుమతిని ఎట్లా ప్రోత్సహించాలి, దానికి పకడ్బందీని ప్రణాళిక వేశారు. వేసిన ప్రణాళికల్ని గత 3-4 ఏళ్లుగా తూచా తప్పకుండా అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ ఆర్భాటం లేని బడ్జెట్, తాత్కాలిక జనాకర్షణ కోసం కాకుండా దీర్ఘకాలంగా మన పిల్లల అభివృద్ధి కోసం వేసిన బడ్జెట్, పొదుపరితనాన్ని జాగ్రత్తగా పాటించి పెట్టుబడులను పెంచిన బడ్జెట్. ఆర్థిక మంత్రిని పూర్తిగా అభినందించాలి. మీరు ఇలా చెప్తున్నారు, బట్ చాలా మంది రివర్స్ లో అసలు ఈ బడ్జెట్ వేస్ట్ బడ్జెట్, ఇలాంటి బడ్జెట్ అసలు ఎప్పుడు చూడలేదు, చాలా రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు అసలు నెగ్లెక్ట్ చేసేసారు. ఇది వాళ్ళు కొత్త కాదు, 77 సంవత్సరాల నుంచి బడ్జెట్ వస్తే అధికార పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకి అనుకూలరైతే అంకెలు ఏమీ చూడకుండా అద్భుతమైన బడ్జెట్, దేశ ప్రగతికి గొప్పది. ఇది వేరే పార్టీ అయితే చండాల బడ్జెట్, సామాన్యుల అవసరాలు పట్టించుకోవడం చేసింది, మా రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఇది ఆనవాయితీ అయిపోయింది. ఎవరు అధికారంలో ఉన్నా సరే, రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ దానిలో భాగంగా భావించాలి. మనం చూడాల్సిన అంకెలు చూడాలి. ఉదాహరణకు మీరు చెప్పారు రాష్ట్రాలకు నిధులు రావటం లేదు అని చెప్తున్నారు. చాలా మందికి ఈ సంగతి తెలియదు. ఇవాళ పొద్దున కూడా నేను చాలా జాగ్రత్తగా లెక్కలు వేశాను. నేను ఎప్పుడు కూడా అంకెల విషయంలో కానీ వాస్తవాల విషయంలో కానీ డ్రామాలు ఆడడం, అది వాస్తవం కాకపోతే పొరపాటును నా నోటి నుంచి మాట్లాడాలి. అధికారికమైన వాస్తవాలు. ఈ సంవత్సరం అంటే ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది 26,20,769 కోట్ల రూపాయలు, 26 లక్షల కోట్ల పైచిలకు, 26,20,000 కోట్ల రూపాయల పైచిలకు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు వివిధ రూపాల్లో బదిలీ అవుతుంది. దానిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఉంది, తెలంగాణ వాటా ఉంది, కర్ణాటక వాటా ఉంది, తమిళనాడు వాటా ఉంది, కేరళ వాటా ఉంది, మహారాష్ట్ర ఉంది, బెంగాల్ ఉంది, యూపీ ఉంది, బీహార్. దీన్ని జాతీయ స్థాయిలో నిర్మలా సీతారామన్ గారి ప్రభుత్వం, లేదా ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రభుత్వం వసూలు చేసే పన్నుల మొత్తంలో కనుక లెక్కేసినట్టయితే ఎంత శాతం అని చెప్పని 60%. అంటే జాతీయ స్థాయికి వచ్చే పన్నుల డబ్బుల మొత్తంలో 59.6%, కరెక్ట్గా చెప్పాలంటే రౌండ్ ఫిగర్ చెప్పాలంటే 60%. ఆ డబ్బులన్నీ రాష్ట్రాలకు బదిలీ అయిపోతుంది. దానిలో ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి రాష్ట్రాలకు వచ్చే నిధులు ఉంటాయి. ఆర్థిక సంఘం ద్వారా ఫైనాన్స్ కమిషన్ అని చెప్పంటాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉంటాయి. అది కాకుండా కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కానీ ఇతర పథకాలు కానీ ఉంటాయి. అది కాకుండా రాష్ట్రాలకి 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా రుణం, మీరు పెట్టుబడులు పెంచండి చెప్పిన 50 ఏళ్ళు వడ్డీ లేకుండా రుణం ఇస్తే మనం ఫ్రీగా ఇచ్చినట్లు లెక్క. ఇక రకరకాల రూపాల్లో ఉన్నాయి. మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు, ఇతర ఆదాయం లెక్కెట్టినా కూడా 56.5% రాష్ట్రాలకు బదిలీ అవుతాం. రాష్ట్రాలకి డబ్బులు బదిలీ చేసిన తర్వాత యూనియన్ ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టాలి కదా. ఈ 3 ఎవరున్నా ప్రధానమంత్రిగా, ప్రభుత్వం ఎవరున్నా కూడా అనివార్యం కదా. ఆ తర్వాత ప్రభుత్వానికి డబ్బులు, పన్నులు వసూలు డౌన్ అయిపోయినాయి. దేశ రక్షణ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చు కావచ్చు, విద్యా ఆరోగ్యానికి కేటాయింపులు కావచ్చు, లేకపోతే విదేశాలతో దౌత్యనీతి కావచ్చు, ఇతరత్వ ఏర్పాట్లు కావచ్చు, ఈ మొత్తం కూడా అప్పులు చేయాల్సి వస్తుంది ఢిల్లీ నుంచి. కాబట్టి రాష్ట్రాలకి నిధులు ఇవ్వలేదు అన్నది ఇది మామూలు మాట, వంక కోసం. ఎందుకంటే పరిపాలన మన చేతుల్లో ఉండి, బాధ్యత మన చేతుల్లో ఉంటే మన వైఫల్యానికి ఇంకొకరిని చూపెట్టి మా నాన్న తప్పు చేశాడు, నాకు ఆ కారణంగా నా కుటుంబాన్ని చూసుకోవట్లేదని చెప్పినట్టు మాట. ఈవేళ చూస్తే మీరు కొన్ని రాష్ట్రాలు అద్భుతంగా చేసుకుంటున్నాయి. వాళ్ళకి ఢిల్లీ నుంచి అదనంగా డబ్బులు రావట్లా, పైసా రావట్లా. గుజరాత్ చూడండి, మహారాష్ట్ర చూడండి, మరి బేద రాష్ట్రం మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి,
మరి కొన్ని రాష్ట్రాలు చూడండి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాయి. మనం దుబారా ఖర్చులు పెట్టుకోవటం, అవినీతికి డబ్బులు కైంకర్యం కావటం, అస్మదీయులు తస్మదీయులను మనం చూసుకోవటం, మరి తాత్కాలికంగా ఓటర్లను ఆకర్షించడం కోసం అన్ని ఉచితాలు ఇచ్చేయటం శక్తికి మించి, అది మన తప్పు. అంచేత ఇది మామూలుగా నడుస్తుండేది. కానీ నేను చెప్పినవి కఠోరమైన వాస్తవం. ప్రపంచంలో ఏ ఫెడరల్ దేశంలోనూ కూడా జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు ఎంత పెద్ద ఎత్తున నిధులు రావు. ప్రపంచంలో ఏ ఫెడరల్ దేశంలో కూడా రాష్ట్రాల వాటా, మొత్తం దేశంలో ప్రభుత్వాలు పెట్టే డబ్బు ఖర్చు ఉంటుంది కదా, రాష్ట్రాల వాటా 60% పైన, జాతీయ స్థాయి ప్రభుత్వం వాటా 37%. దానిలో వడ్డీలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి, అవన్నీ కలిపి 37%. స్థానిక ప్రభుత్వాలు కేవలం 3%. ప్రపంచంలో ఇంత తక్కువ స్థానిక ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న దేశం లేదు, మనం నెంబర్ 1. ప్రపంచంలో ఇంత ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న దేశం లేదు, మనం నెంబర్ 1 రెంట్లో కూడా. ఇవి కఠోర వాస్తవాలు. మనకేంటంటే రాజకీయ చర్చల్లో, పత్రికల్లో, టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో వాస్తవాలు అక్కర్లే. అదిగో పూలంటే ఇదిగో తోక, దొన్నపో తినిందంటే దూడను కట్టేయమని చెప్పండి. అంతేగాని అసలు వాస్తవం ఏమిటి, ఏం జరుగుతుంది ఆలోచించే శక్తి మనకు పోయింది. ఎంతసేపటికి పార్టీ, కులం, ఈ రెండు పక్కన పెట్టి వాస్తవాల దృష్టిలో ఆలోచించి మన భవిష్యత్తు గురించి మనం ప్రణాళిక వేసుకోవాలి. రైట్ సార్. అసలు ట్రంప్ విషయానికి వస్తే ఒక్కసారి ఎందుకు సార్ అంత దారుణమైనటువంటి నిర్ణయాలు, గత కొద్ది రోజులకి అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అవి వచ్చి ఎంత ఎఫెక్ట్ ఇతర దేశాల మీద పడుతుంది, ముఖ్యంగా మన రూపాయి పతనం అయిపోవడానికి ఎంత కారణం అవుతుంది అనేది ఎందుకు అసలు ఇలా ఉరుమురు మంగళం పడ్డట్టుగా మన మీద ప్రధానంగా పడ్డాడు. మనం అనుకున్నాం అమెరికాతో సంబంధాలు బాగున్నాయి, ట్రంప్ మనకు చాలా అనుకూలంగా ఉంటాడు, చైనా మీద విరుచుకు పడతాడు, చైనాకి మనకి మన సమస్యలు మనకున్నాయి, చైనాతో మనం పోటీ పడుతున్నాం కాబట్టి మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి గత 20 ఏళ్లుగా అమెరికాలో ప్రభుత్వాలు ఆ రీతిని ప్రదర్శించి మనం కూడా అమెరికాతో చాలా మంచి సంబంధాలు పెంచుకున్నాం. అలాగే భారతీయ సంస్థలు అమెరికాలో చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళు ఆ దేశంలో ఒదిగొదిగి ఉంటారు. అక్కడికి వెళ్ళి నేరాలకు పాల్పడడం కానీ, సంఘటిత నేరాలు కానీ, లేకపోతే ఏదో మా మతం మా కులం అని చెప్పిన అక్కడ కొంతమంది మూర్ఖంగా చేసినా కూడా అక్కడ సమాజాన్ని అడకలోనం చేసే పరిస్థితి లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే అతి జాతీయవాది. నా దేశం తప్ప ప్రపంచం ఏమైనా నాకు రాష్ట్రం, నాకు అభ్యంతరం లేదు. ఇది ఏ దేశంలో ఉన్నా కూడా అది విజ్ఞత గల పని కాదు. కానీ అమెరికా ప్రపంచానికి నాయకత్వం ఇస్తుంది. ఆ నాయకత్వం వల్ల చాలా లాభం పొందుతోంది. ప్రపంచంలో ఎక్కడ మేధా సంపత్తి ఉన్నా కూడా అమెరికాకు వలసిపోతున్నారు. తెలుగులో నోబెల్ ప్రైజ్లని అమెరికాలో రావడం అమెరికాలో పుట్టిన వాళ్ళ వల్ల కాదు, ఇతర దేశాల నుంచి అందరూ, మన దేశం నుంచి పోయిన సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణంతో సహా ఇక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు అక్కడ మేధా సంపత్తిని పెంచుతున్నారు, అక్కడ పరిశ్రమలో పెట్టుబడులు పెంచుతున్నారు, అక్కడ ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. ప్రపంచం అంతా అంతే. అలాగే అమెరికన్ డాలరు ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ. దానివల్ల ఏమవుతుంది, మనందరికీ డాలర్లు అవసరం. మనం ఏదైనా వస్తువు కొనాలంటే డాలర్ అవసరం, ఇంకొకటి మన నుంచి వస్తువు కొనాలంటే డాలర్ అవసరం. కాబట్టి డాలర్ గిరాకీ ఎప్పుడైతే ఉన్నదో అమెరికాలో వినియోగదారులకి, ప్రజలకి, ప్రభుత్వానికి చాలా లాభం చేకూరుతుంది. కాబట్టి ప్రపంచ నాయకత్వంలో లబ్ధి పొందుతున్న దేశం అమెరికా. అలాంటిది నా ప్రపంచం ఏమైనా నాకు అభ్యంతరం లేదు. ప్రపంచం నాశనం కానీ నా దేశం ఒక్కటే కావాలనుకుంటే అమెరికా కూడా నష్టపోతుంది, ప్రపంచం నష్టపోతుంది. ఎందుకంటే కుదేలైపోతుంది. ఏదో ఒకటి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచానికి నాయకత్వం అనివార్యంగా వచ్చింది. అమెరికా చాలా ఆ నాయకత్వాన్ని సమర్థంగా ఉపయోగించింది ప్రపంచం కోసం, తన ప్రయోజనాల కోసం. యూరప్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరి ఆ యుద్ధంలో సర్వనాశనం అయిన తర్వాత మళ్ళీ పెరిగింది అని చెప్పంటే కేవలం అమెరికా చాలా వల్ల. రెండో ప్రపంచ యుద్ధంలో నాశనం అయిపోయినటువంటి కొరియా కానీ, లేకపోతే జపాన్ కానీ పెరిగినాయంటే కేవలం అమెరికా వల్ల. చైనా నుంచి వేరుపడ్డ టైవాన్ బ్రహ్మాండమైన దేశంగా పెరిగిందంటే అమెరికా వల్ల. అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు, అమెరికా నుంచి వచ్చిన టెక్నాలజీ, అమెరికా మార్కెట్లని ఓపెన్ చేసి దిగుమతులను ఆహ్వానించడం వల్ల, ఆ దేశంలో వస్తువులను కొనటం వల్ల. చైనా మనకంటే అధ్వానంగా ఉంది 1980లో. ఇంత అద్భుతంగా ఎదిగింది అని చెప్పంటే అమెరికా పెట్టుబడులు, అమెరికా టెక్నాలజీ, అమెరికా మార్కెట్. కాబట్టి ప్రపంచంలో గత 70 ఏళ్లలో తప్పులు జరిగినా కూడా అమెరికా చాలా మంచికి కారణమైంది. ఇప్పుడు దాని మొత్తాన్ని పక్కన పెట్టి అటు అమెరికాకి, ప్రపంచానికి గందరగోళంగా తయారైనాడు. అది అంతర్గతమైన రాజకీయ సమస్యలు కాబట్టి అక్కడ నాయకత్వం గురించి మనం మాట్లాడలేం. ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి చివరికి లాభమా నష్టమా అని చెప్పన్నది. ఈలోగా మనం తట్టుకోవాలి, మన ప్రజలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఇంకో దేశంలో ఎవరు రాష్ట్రపతి, వాళ్ళ విధానాలంటే మనం శాసించడం. మనం ఏం చేస్తాం, మనం శాసించడం బోధపడుతున్నాన్ని పాటిస్తామా, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడతామా, లేకపోతే ఈవేళ రాజకీయ లబ్ధి కోసం చెప్పి డబ్బుల్ని తగలేస్తామా, మన పిల్లల నైపుణ్యాన్ని పెంచుతామా, మంచి విద్య అందిస్తామా. రాష్ట్రాల్లో చూడండి విద్య ఎంత చండాలంగా ఉన్నది. 20% పిల్లలకు తప్ప కాస్త మధ్యతరగతి వర్గాలు, చదువుకున్న తల్లిదండ్రులు ఉండి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి దాంతోపాటు ఇంట్లో శ్రద్ధ తీసుకుని ట్యూషన్లు పెట్టి ఇవి చేస్తే తప్ప పనికిరాని విద్య అందుతోంది. పేద కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఏమవుతారు ఆ పిల్లలంతా? వాళ్ళు ఏ పాపం ఎరగరు, వాళ్ళే తప్పు లేదు, తెలివితేటలున్నాయి వాళ్ళకి. కాబట్టి మన సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉంది. మనం ఏం చేస్తాం మన చేతుల్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తారో మన చేతుల్లో లేదు. అక్కడున్న పరిస్థితిని గమనించాలి. రేపొద్దున పరిస్థితి ఎట్లా వచ్చినా తట్టుకునేట్టుగా నిలబడాలి. ఈ బడ్జెట్లో ఆ ప్రయత్నం జరిగింది. ఉదాహరణకి రాష్ట్రాలకి ఏమీ లేదని చెప్పిన మాట అన్నారు. 7 హై స్పీడ్ రైల్స్ ప్రతిపాదించారు.
సార్ అంటే 300-400 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి గంటకి. అంటే ఇక్కడి నుంచి బెంగళూరు 2-3 గంటలు వెళ్ళిపోవచ్చు. అవును సార్. దానిలో 3 హైదరాబాద్కి సంబంధాలు ఉన్నాయి. పూణే నుంచి హైదరాబాద్, బాంబే పూణే వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు. 7 3 మనకు వచ్చినాయి. ఉదాహరణకు చెప్తున్నాను. యా యా. ఎందుకని మనకు అది మన మీద ప్రేమతో ప్రత్యేకంగా చేసింది కాదు. మీకు హైదరాబాద్ దేశం నడిబొడ్డున ఉన్నది. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, ఆర్థికంగా మంచి కేంద్రంగా ఎదిగింది గత 30 ఏళ్ళుగా చేసిన విధానాల వల్ల. కాబట్టి ఇది మనకు అవసరం, దేశానికి అవసరం. అంచేత ప్రధాన్ని కూడా నా కులానికి ఏమైంది, నా పార్టీకి ఏమైంది, నా జిల్లాకి ఏమైంది, నా ఊరికి ఏమైంది అని కాకుండా ఆర్థిక వ్యవస్థను పెంచింది. అది మనం చూసుకోవాల్సింది మన సంగతి మనం చూసుకోవాలి, మన రాష్ట్రం మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏఐ విషయానికి వస్తే సార్, ఏఐ కంప్లీట్గా మొత్తం అసలు మ్యాచ్ చేసేస్తుంది. ఈ ఐటీ ఎంప్లాయీస్ అంతా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అతి త్వరలో అని చెప్పేసి చర్చలు నడుస్తున్నాయి సార్. ఎస్పెషల్లీ కావాలని చెప్పేసి అమెరికా చేస్తోంది ఇలాగని చెప్పి. కావాలని ఎవరు చేయరు. టెక్నాలజీ విడిచిపెట్టిన బాణం. విడిచిపెట్టాక మనకు ఎవరికి కంట్రోల్ ఉండదు. అమెరికాకు ఉండదు, మీకు ఉండదు, నాకు ఉండదు. ఒకప్పుడు విదేశీ వాణిజ్యం వల్ల మనం నష్టపోతామని కమ్యూనిస్టులు వాదించేవారు. 1991లో ఆర్థిక సంస్కరణలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలో మన భాగస్వామ్యం తీసుకునేటప్పుడు డంకల్ డ్రాఫ్ట్ అని ఒక పేరుంది. ఆ రోజుల్లో మీకెవరికి తెలియదు. మీ పూర్వకాలం ఇంకొక ముందు తరం జర్నలిస్ట్ని అడగండి. దేశమంతా కూడా విపరీతమైన ప్రచారం డంకెల్ డ్రాఫ్ట్. ఏంటి డంకెల్ ఎవరు పాపం? అతను ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో డైరెక్టర్ జనరల్. మన దేశానికి అంతర్జాతీయ వాణిజ్య సంస్థకి మధ్య ఒప్పందం, ప్రపంచ వాణిజ్యంలో మన భాగస్వామ్యం ఎట్లా ఉండాలి అన్ని దేశాల్లాగానే ఒప్పందానికి ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదా ఉంది. దాని మీద అసలు ఎంత గందరగోళం చేశారు. ఇది కనుక వచ్చినట్టయితే భారతదేశం నాశనం అయిపోతుంది, భారతదేశం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి కాలనీగా అయిపోతుంది, వలసవాదులు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తారు, అందరూ పేదరికం పెరిగిపోతున్నారు. మనం ఇప్పుడు ఎవడేమంటున్నాం? అమెరికా ద్వారాలు మూసిన తప్పు చేస్తుంది, అయ్యా ద్వారాలు తెరవండి, మేము వాణిజ్యం చేస్తాం అంటున్నాం, చేయకపోతే నష్టపడతాం అంటున్నాం. మనం అంటే ఎంత అబద్ధాలు చెప్పాం మనం అన్నాడు. అపోహలు కావచ్చు, సిద్ధాంతం పిడివాదం కావచ్చు, అబద్ధాలు కావచ్చు. ఇప్పుడు దాని గురించి ఎవరో మాట్లాడట్లా అన్నాడు. అమెరికా లాభపడుతుంది, ఆ దేశాలు లాభపడితే మనం నాశనం అయిపోతాం అన్నాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేము నష్టపోతున్నాం బాబాయ్, మూసేస్తాను వాళ్ళు అంటున్నారు. కాబట్టి మనం చాలా దూరదృష్టితో ఆలోచించాలి. ఏదో ఎడ్డవంటే తెడ్డం జనానికి పెద్దగా తెలియదు కదా, పాపం అమాయకులు కదా. ఏదో కొంతకాలం కొన్ని మాటలు మాట్లాడుతున్నాం, అదే మాటలు ప్రజల్లోకి వచ్చినాయి, పడికట్టి పదాలు వచ్చేసినాయి, ఆ పదాలు వాడేస్తే సరిపోతున్నాను దీనిలో ఉన్నాం. అంచేత ప్రపంచంలో ఈ దేశం ఆ దేశం అన్న తేడా లేదు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం వచ్చినప్పుడు చాలా లాభాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళు ChatGPT మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసినట్టయితే, మీరు నేను వాడుతున్నాం, విజ్ఞతతో వాడినట్టయితే సమాచారం అందాలన్నా, విశ్లేషణ జరగాలన్నా, మనకేదన్నా క్రియేటివ్గా కొంత రావాలన్నా అద్భుతంగా వచ్చేస్తుంది. మరి దాన్ని ప్రపంచంతో ఆమోదిస్తుంది. టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుంది? పాత టెక్నాలజీ నశించిపోతుంది. ఉదాహరణ జిరాక్స్ అన్నది మీకు గుర్తుందా? జిరాక్స్ అనేది ఒక కంపెనీ. జిరాక్స్ అనేది కంపెనీ పేరు. అది దాన్ని మనం ఏమని మాట్లాడుతున్నాం? పేపర్ ప్రింట్ తీయడానికి జిరాక్సింగ్ చేసాం మనం. అది జిరాక్సింగ్ మామూలుగా డూప్లికేట్ అంటాం, ఫోటో కాపీ అనాలి. అంటే ఆ కంపెనీ పేరు పర్యాయపదంగా మారిపోయింది ఫోటో కాపీ. ఇవాళ జిరాక్స్ ఎవరన్నా వాడుతున్నారా? అయిపోయింది. ఈమెయిల్స్ వచ్చిన తర్వాత అదే పోస్ట్ కార్డులు, లెటర్లు వాడేవాళ్ళం. మీరు లెటర్ రాసి సంతకాలం ఏంది, పోస్ట్లో వేసి అయిపోయింది. అదే కొడాక్ అని ఒక కెమెరా కంపెనీ ఉండేది. కొడాక్ అని కెమెరా. ఆ రోజుల్లో కొడాక్ చాలా గొప్ప కలర్ కెమెరా వాళ్ళు కలర్ టీవీ కలర్ ఫోటోగ్రఫీ వాళ్ళు తీసుకొచ్చారు. డిజిటల్ ఫోటోగ్రఫీ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ వాళ్ళు సరదాగా ఉంటుంది కానీ పెద్దగా ఉపయోగం ఉంటుంది అనుకోలేదు. ఇవాళ మామూలు కెమెరాలో వాడుతున్నారా? కొడాక్ కంపెనీ మూతపడిపోయింది. ఆధునిక విజ్ఞానం వచ్చినప్పుడు అది ప్రజలకు మరింత చేరువగా అనుకూలంగా ఉన్నప్పుడు, చవకగా ఉండి మన్నిక పెరిగినప్పుడు మనం పాత టెక్నాలజీ వాడడం మానేస్తాం. ఆ టెక్నాలజీ ఆధారపడ్డ వాళ్ళు సహజంగా వాళ్ళకి జీవనోపాధి తగ్గిపోతుంది. కొత్త స్కిల్స్ ఉన్న వాళ్ళకి జీవనోపాధి పెరుగుతుంది. మరమగ్గాల మనం చేనేత దగ్గర నుంచి మరమగ్గాలకు వెళ్ళటం కావచ్చు, లేకపోతే జట్కా బండి దగ్గర నుంచి స్టీమ్ ఇంజిన్ కారు, మోటార్ కారు కావచ్చు. ఒకప్పుడు జట్కా బండే మనకు శరణ్యం. ఎడ్ల బండి, నేను చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణం చేసేవాడిని. వాళ్ళు ఎవరు ఎడ్ల బండి ప్రయాణం చేస్తున్నారా? అరే ఎడ్ల బండి ప్రయాణం చేయకపోతే ఎడ్లు ఆగిపోయినాయి, ఎడ్ల బండి నడిపేవాడు ఆగిపోయాడు, నిజం అది పాపం. కాబట్టి ఇది ఆపేద్దామని చెప్పండి సాధ్యమా? కాబట్టి మానవ సమాజం నిరంతరం అవిశ్రాంతంగా కొత్త టెక్నాలజీ మన సౌకర్యాలు పెరగడం, జీవన ప్రమాణాలు పెరగడానికి వెళుతుంది. ఆ వెళ్ళినప్పుడు పాత టెక్నాలజీ ఆధారపడ్డ వాళ్ళ భవిష్యత్తుని కాపాడడం ఎట్లాగా, వాళ్ళ కొత్త నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని బతుకురు అట్లాగా, కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్థికంగా మనం పెరగటం ఎట్లాగా. అలా కాకుండా నేను ఎడ్ల బండిలోనే ఉంటానంటే ఎడ్ల బండిలోనే ఉంటాం. అక్బర్ కాలంలో ఎడ్ల బండిలో ఉన్నాం, మరి అశోకుడి కాలంలో ఎడ్ల బండిలో ఉన్నాం, ఇవాళ కూడా ఉంటామంటే అలాగే ఉంటాం. కానీ మారుతున్న కాలంలో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అట్లాంటిది. అద్భుతాలు జరగవు, అనుకున్న దానికంటే అద్భుతాలు జరగవు. ప్రమాదము కాదు, సమస్యలు ఉంటాయి, లాభం ఎక్కువ ఉంటుంది. అప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. రైట్ సార్.